నమస్కారం. మండుటెండల్లో మలయమారుతం రాగం తానం పల్లవికి స్వాగతం సుస్వాగతం. నారద జయంతి ఈ సందర్భంగా ఆ బ్రహ్మ మానస పుత్రుడు, త్రిలోక సంచారి, నిరంతర నారాయణ మంత్ర పారాయణుడు, కలహ భోజనుడు గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ కొన్ని చిత్రగీతాలను ఈనాటి మన కార్యక్రమంలో వీక్షించేద్దాం. శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఇకం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. నారద జయంతి హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ మానసపుత్రుడు మరియు మహావిష్ణువు యొక్క పరమ భక్తుడైన నారద మహర్షి జన్మదినోత్సవం. ఈ పండుగను సాధారణంగా జ్యేష్ఠ మాసం కృష్ణపక్ష ప్రతిపద తిథి నాడు జరుపుకుంటారు. చేతిలో వీణ, నోట నారాయణ నామం, తేజోమయమైన ముఖ వచ్చస్సుతో ఉండే ముని రూపం నారదునిది. నారా అంటే జ్ఞానమని, దానిని ప్రసాదించేవాడే కాబట్టి ఆయనను నారదుడు అని పిలుస్తారు. నారద మహర్షి ఎల్లప్పుడూ తేజోమయమైన రూపంతో చిరునవ్వుతో కనిపిస్తారు. ఆయన తలపై చిన్న కొప్పు, నుదుటిన శ్రీ వైష్ణవ తిలకం కలిగి ఉంటారు. నారదుని చేతిలో ఎల్లప్పుడూ మహతి అనే పేరుగల వీణ ఉంటుంది. ఆయన ఆ వీణను మీటుతూ నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటారు. మెడలో చేతులకు రుద్రాక్ష లేదా తులసి మాలలు, కాళ్లకు గజ్జెలు, చేతిలో చిడతలు ధరించి నృత్యం చేస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తారు. నారాయణ నారాయణ అంటూ జపిస్తూ ఆకాశ మార్గంలో ముల్లోకాలను సంచరిస్తూ సమాచారాన్ని అందిస్తుంటారు. కరుణా దూడవయ పరమో దూపవయ మురళీ మోహన వినీల మేఘ శ్యామ. కరుణా దూడవయ పరమో దూపవయ మురళీ మోహన వినీల మేఘ శ్యామ. కరుణా దూడవయ మనసు నీ పైన మరలిన చాలుగా, మనసు నీ పైన మరలిన చాలుగా, పులులే జింకలయి లెంకలుగా మారుగా, పులులే జింకలయి లెంకలుగా మారుగా. నిరుపమలీల నిలయ దయామయ కరుణ జోడవయ పరమో జోపవయ మురళీ మోహన వినీల మేఘ శ్యామ. కరుణ జోడవయ ఈ చక్కని గీతం దీపావళి చిత్రంలో ఉంది. స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల మాస్టర్ ఆలపించిన ఈ గీతానికి సముద్రాల సీనియర్ రచన చేశారు. ఎస్ రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, కాంతారావు నారద మహర్షిగా అద్భుతంగా నటించి అలరించారు. మదిలో నీ స్మరణ తలిపిన హాయిగా, మదిలో నీ స్మరణ తలిపిన హాయిగా, బ్రతుకే తీయనయై వెన్నెలయై కాయుగా, బ్రతుకే తీయనయై వెన్నెలయై కాయుగా. త్రిభువన పావన చరణ సనాతన కరుణ జోడవయ పరమో జోపవయ మురళీ మోహన వినీల మేఘ శ్యామ. కరుణ జోడవయ
కన్నులకు విందుగా కనిపించవయ్య కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కాంతారావు, అక్కినేని నాగేశ్వరరావు, బాలమురళీకృష్ణ, ఈలపాట రఘురామయ్య, పద్మనాభం, శోభన్ బాబు, హరనాథ్ లాంటి నటులు నారద పాత్ర పోషించడంలో ముందు వరుసలో ఉంటారు. ఇంకా రేలంగి, రమణారెడ్డి, చంద్రమోహన్, బాలకృష్ణ, నరేష్, ఏవిఎస్, గుండు సుదర్శన్ లాంటి ఎందరో నటులు నారదముని పాత్ర పోషించి మెప్పించారు. ఇక నారదముని పాత్ర పోషించి మెప్పించిన ఏకైక నటీమణిగా టంగుటూరి సూర్యకుమారి కీర్తి గడించారు. నారదముని జ్ఞాన ప్రదాత మరియు మార్గదర్శి. వాల్మీకి మహర్షికి శ్రీరాముని గొప్పతనాన్ని వివరించి రామాయణాన్ని రచించేలా ప్రేరేపించారు. వేదవ్యాసునికి మానసిక శాంతి కోసం శ్రీకృష్ణుడి లీలలను వివరించమని కోరి భాగవత రచనకు కారణమయ్యారు. ప్రహ్లాదుడికి, ధ్రువుడికి చిన్నతనంలోనే నారాయణ మంత్రాన్ని ఉపదేశించి వారిని గొప్ప భక్తులుగా తీర్చిదిద్దారు. నారదుడు గొప్ప గాంధర్వ విద్యా కోవిదుడు. మహతి వీణతో ఆయన హరినామ కీర్తనలు చేస్తూ లోకమంతా సంచరిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే నారద మహర్షి లేని చోటు లేనే లేదంటే అది అతిశయోక్తి కాదు. నారదుడు కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు, ఆయన జ్ఞానానికి, భక్తికి మరియు నిష్కామ సేవకు ప్రతిరూపం. నిరంతరం నారాయణ నారాయణ అంటూ స్మరిస్తూ ఉండడం వల్ల ఆయనను శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడిగా పరిగణిస్తారు. ఆయన కలిగించే చిన్నపాటి కలహాలు చివరకు అధర్మ నాశనానికి, ధర్మ స్థాపనకు దారితీస్తాయి. ఉదాహరణకు కంసుడికి హెచ్చరిక చేయడం ద్వారా కృష్ణావతారానికి బీజం పడడంలో ఆయన పాత్ర కీలకం. ఇలా ఒకటేంటి, ఆయన త్రిలోక సంచారం ఎన్నో కథలలో ప్రముఖంగా దర్శనమిస్తుంది. నారాయణ కరుణాలోల నారాయణ శ్రితజనపాల దీనావన కరుణాలోల నారాయణ శ్రితజనపాల దీనావన కరుణాలోల నారాయణ. నవరసభరితం నీ పుణ్యచరితం ఈ జగమే నీ లీలా వినోదం. నవరసభరితం నీ పుణ్యచరితం ఈ జగమే నీ లీలా వినోదం. కయ్యాలు లేక అల్లాడు నాకై, కయ్యాలు లేక అల్లాడు నాకై కలహ కారణం కల్పించినావా కరుణాలోల నారాయణ. ఈ గీతం శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలో ఉంది. బాపు దర్శకత్వం, కెవి మహదేవన్ సంగీత దర్శకత్వం చేసిన ఈ చిత్రంలో బాలమురళీకృష్ణ అద్భుతంగా ఆలపించిన ఈ గీతం ప్రేక్షక శ్రోతలను అలరించింది. కాంతారావు నారదుడిగా ఆకట్టుకున్న ఈ గీతానికి గప్పిట వెంకట్రావు కలం కనికట్టు చేసింది. కరుణాలోల నారాయణ శ్రితజనపాల దీనావన కరుణాలోల నారాయణ. నీ పదభక్తికి, నీ ఘన శక్తికి నీవే వైరము కలిగించినావే. నీ పదభక్తికి, నీ ఘన శక్తికి నీవే వైరము కలిగించినావే. ఏ పరమార్థము మది నిలిచినావో, ఏ పరమార్థము మది నిలిచినావో తెలియగ వశమా నీ దివ్య మహిమ కరుణాలోల నారాయణ శ్రితజనపాల దీనావన కరుణాలోల నారాయణ.
నారాయణ. కృష్ణుని లీలా నాటకములో ముఖ్య పాత్రధారి నారదుడు. ఆయనలో విచారం అన్నది లేనే లేదు. ఆయన ఆకలి, దప్పిక, ముసలితనము, మరణాలకు అతీతుడు. నిర్వికారుడై చిరునవ్వుతో సృష్టి లీలను ఆలోకిస్తూ ఉండే చిరంజీవి. ఆయన శ్రీకరుడు, మహామహిమాన్వితుడు, త్రితాపరహితుడు, దేవతల చేత కూడా నిత్యము కీర్తింపబడే దివ్యరూపుడు, సాక్షాత్ పరమాత్మునికి అత్యంత సన్నిహితుడు. ఇది నారద జయంతి ప్రత్యేక రాగం తానం పల్లవి. మరో చక్కని పాటల కదంబంతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. అందక సెలవు మరి. నమస్తే. నారాయణ జయ నారాయణ హరి నారాయణ.